హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకున్న అభిలాషులందరికీ స్వాగతం. ఈ వీడియోలో ఇంగ్లీష్ గ్రామర్లో అతి క్లిష్టమైన టాపిక్ ప్రిపోజిషన్స్. ఆ పదం వినగానే చాలామంది స్టూడెంట్స్లో తెలియని ఆందోళన, భయం. ఎందుకంటే చాలా ఎక్కువ ప్రిపోజిషన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. వాటిని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలామంది విద్యార్థులకు తెలియదు. అయితే అలాంటి విద్యార్థులను ఉద్దేశించి ప్రిపోజిషన్స్ని సింపుల్గా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అయితే చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది, మీరు ఏ మీడియం అయినప్పటికీ కూడా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఇంగ్లీష్లో ఆన్సర్ చేసినప్పుడు దాన్ని మనం తెలుగు రాష్ట్ర ప్రజలకు కాబట్టి తెలుగులోకి అనువాదం చేసుకుని ఆన్సర్ చేస్తూ ఉంటాం. అయితే అలా ఆన్సర్ చేసినప్పుడు, ప్రిపోజిషన్స్ ఆన్సర్ చేసినప్పుడు కూడా తెలుగులోకి అనువదించుకోండి మైండ్లో. ఓకే, ఇక్కడ ఈ సందర్భం బట్టి ఏ మీనింగ్ ద్వారా ఏ ప్రిపోజిషన్ వస్తుందని. అలా ఆన్సర్ చేసినప్పుడు కూడా ఒక చిన్న లోపం అనేది ఉంది, అంటే చిన్న సమస్య అనేది ఉంది. ఏంటి అంటే, అలా తెలుగులో ఆన్సర్ చేయాలి అనుకున్నప్పుడు కూడా తెలుగుకి ఇంగ్లీష్కి ఉన్న రెండు భాషా భేదాల వల్ల, డిఫరెన్సెస్ వల్ల తెలుగులో ఒక పదానికి ఇంగ్లీష్లో 2-3 పదాలు ఉంటాయి. అలాంటి డిఫరెన్సెస్ ఉండడం వల్ల ఇక్కడ ఏ పదం వస్తుంది అనేది ఖచ్చితంగా ఆన్సర్ చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వాటిని గుర్తుంచుకోవడానికి కూడా ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ యువర్ గౌరీ శంకర్ సార్. వెల్కమ్ టు అవర్ కెరీర్ గ్రూప్స్. ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే, తెలుగులో ఒక అర్థానికి ఇంగ్లీష్లో 2-3 అర్థాలు వస్తున్నాయని చెప్పాను. ఎగ్జాంపుల్, తెలుగులో నుండి అనే ఒక పదం తీసుకోండి. నుండి అనే పదం తీసుకుంటే, నుండి అనేది ఒక ప్రిపోజిషన్. అయితే ఈ నుండి అనే పదానికి 3 ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఫ్రమ్ అన్న నుండి, సిన్స్ అన్న నుండి, ఫర్ అన్న కూడా నుండి. వీటికి వేరే వేరే అర్థాలు కూడా ఉండొచ్చు, బట్ నుండి అనడానికి ఈ 3 కూడా వాడవచ్చు. నుండి అనే పదానికి అంటే ఫ్రమ్ వాడవచ్చు, సిన్స్ వాడచ్చు, ఫర్ వాడచ్చు. అయితే అవి ఏ సందర్భంలో ఏది వాడాలి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని టైం వేస్ట్ చేయకుండా చెప్తున్నా. ఫస్ట్ సిన్స్ చూసుకుందాం. ఇచ్చిన సెంటెన్స్లో, ఎగ్జామ్లో ఏదైనా ఒక బిట్ ఇచ్చి అక్కడ ఏ ఆప్షన్ వస్తుంది, సిన్సా, ఫ్రమ్మా, ఫర్రా అనేది అడిగినప్పుడు సిన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే సింపుల్గా చెప్తున్నా, టైం వేస్ట్ లేకుండా, ఏ సుత్తి లేకుండా డైరెక్ట్గా చెప్తున్నా. పాయింట్ ఏంటంటే, ఈ సిన్స్ అనేది దాన్ని ఆన్సర్ చేయాలంటే ఇచ్చిన వాక్యం పెర్ఫెక్ట్ వాక్యమై ఉండాలి. పెర్ఫెక్ట్ వాక్యం అంటే అర్థం ఏంటంటే, ఆ ఇచ్చిన వాక్యంలో హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉండాలి. హెచ్ ఫామ్, దాన్ని పెర్ఫెక్ట్ వాక్యం అని పిలుస్తాం. అంటే టెన్సెస్లో పెర్ఫెక్ట్ టెన్స్ అనమాట. అంటే హెచ్ ఫామ్, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉండాలి. ఒకటో క్లూ అది ఉండి మనం ప్రిపోజిషన్ పెట్టబడుతున్న నౌన్, అంటే వాక్యం చివర ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఉంటుంది. ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఇక మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా. ఈ వీడియో చూస్తే మీకు దీని కంటిన్యూషన్ ఈ వీడియో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఓకే రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం. ఇచ్చిన వాక్యం సిన్స్ యూజ్ చేయాలి అంటే పెర్ఫెక్ట్ వాక్యం అయి ఉండాలి. అండ్ సెకండ్ క్లూ, ఇచ్చిన వాక్యంలో మనం ఉపయోగించబడుతున్న నౌన్, లాస్ట్ ఏ నౌన్ ముందు అయితే ప్రిపోజిషన్ ఉపయోగించాలో ఆ నౌన్ పాయింట్ ఆఫ్ టైం అని తెలియజేయాలి. ఓకే, సింపుల్ క్లూ, పర్ఫెక్ట్ సెంటెన్స్ అయి ఉండాలి, పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తే అక్కడ సిన్స్ వాడతాం. సరే, ఈ పాయింట్ ఆఫ్ టైం ఏంటి? పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఖచ్చితంగా పాయింట్, ఆ సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తే, అంటే అది ఏ రోజు, ఏ సంవత్సరం, ఖచ్చితంగా ఆ పేరుని తెలియజేసేయాలి. ఏ రోజు అంటే మండేయా, ట్యూస్డేయా, సండేయా, ఖచ్చితంగా ఆ రోజుని చెప్పేయాలి. లేదు ఈ ఇయర్ అన్నాం అనుకోండి, ఆ ఇయర్ పేరు చెప్పేయాలి. 2015, 2016, 1998 అలా ఖచ్చితంగా ఇయర్ పేరు కూడా చెప్పేస్తే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాం. ఇన్ని గంటలకే అనకూడదు, ఖచ్చితంగా ఇన్ని గంటలకు చెప్పాలి. చెప్తే దాన్ని పాయింట్ ఆఫ్ టైం అంటాం. అలా పాయింట్ ఆఫ్ టైం ఉండి పర్ఫెక్ట్ వాక్యం అయితే అక్కడ సిన్స్ వాడతాం. రైట్, ఇప్పుడు ఫర్ గురించి చెప్తాను. నెక్స్ట్ సెకండ్ ఫర్ కూడా అంతే. ఇచ్చిన వాక్యం పెర్ఫెక్ట్ వాక్యమై ఉండి, పెర్ఫెక్ట్ వాక్యం అంటే ఏంటి, హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యాడ్ కానీ ఉండాలి వాక్యంలో. పెర్ఫెక్ట్ వాక్యమై ఉండి అక్కడ ఈ చివర ఉంచబడుతున్న నౌను పీరియడ్ ఆఫ్ టైం అయితే, పీరియడ్ ఆఫ్ టైం, పీరియడ్ అంటే ఏంటంటే ఒక గ్యాప్, అంటే ఏదైనా 2 సంవత్సరాల మధ్య గ్యాప్, 2015కి 2020కి మధ్య ఉన్న గ్యాప్, ఈ గ్యాప్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అంటే 5 ఇయర్సా, ఈ గ్యాప్ ఎంత, 5 ఇయర్సా, 3 ఇయర్సా, 4 ఇయర్సా, అలా చెప్తే 4 ఇయర్స్ అన్నాడు. ఏ 4 ఇయర్స్, ఏ ఇయర్ మధ్య నుంచి ఏ ఇయర్ తెలీదు, అలా గ్యాప్ చెప్తే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఓకే, ఇప్పుడు 2 days అన్నాడు. 2 days అంటే ఏ 2 రోజుల మధ్య ఉన్న 2 days,
చెప్పలే. కాబట్టి అలా ఒక గ్యాప్ని చెప్తే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. మీకు అర్థమవడానికి కింద ఒక చిన్న గ్రాఫ్ ఇస్తున్నా చూడండి. ఈ గ్రాఫ్లో 2005, 2006, 7, 8, 9 అనేది ఉంది. ఈ ఇయర్ 2005 అనేది పాయింట్ ఆఫ్ టైం అవుతుంది. ఇలా 6, 7, 8, 2009 ఇవన్నీ పాయింట్ ఆఫ్ టైం అవుతాయి. ఈ 2005 నుంచి 9 వరకు మధ్య ఉన్న గ్యాప్, ఈ గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ని పీరియడ్ ఆఫ్ టైం అని పిలుస్తాం. ఓకే, అది ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ వాడతాం, పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ వాడతాం. కానీ ఆ వాక్యం పెర్ఫెక్ట్ వాక్యం అయి ఉండాలి, అది క్లూ. అది ఉంటేనే సిన్స్ కానీ ఫర్ కానీ వాడతాం. లేదు, హ్యావ్ ఫామ్ లేదు, హెచ్ లేదు, ఇంకా హ్యాజ్ లేదు, హ్యావ్ లేదు, హ్యాడ్ లేదు, ఏం లేదు, మామూలుగా ఒక మామూలు టెన్స్లో ఉంది. ఐ ఆమ్ కమింగ్ అని ఇచ్చాడు, ఇలాంటివి. హీ అటెండ్స్ అని ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు అలాంటి సందర్భంలో నుండి అని అర్థం వస్తాయి. ఈ మూడు కూడా నుండియే. అలాంటి సందర్భంలో ఏ టెన్స్ ఉన్నా సరే ఈ హెచ్ ఫామ్ లేకపోతే సింపుల్గా ఫ్రమ్ పెట్టేస్తాం. దట్స్ ఆల్. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్. ఈ మూడు కూడా నుండి అని అర్థం వస్తున్నాయి. అయితే ఒక వాక్యంలో నుండి అని అర్థం వచ్చి అక్కడ పర్ఫెక్ట్ వాక్యం అయితే సిన్స్ కానీ ఫర్ కానీ, దానిలో పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్, ఇవేమీ లేకపోతే ఫ్రమ్. దట్స్ ఆల్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఈ విధంగా ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జామ్స్లో ఇచ్చినవి నేను ఇస్తున్నా, ప్రీవియస్ పేపర్ ఎగ్జామ్స్లో ఇచ్చినవి ఇస్తున్నా. ఒకసారి చూడండి, బిట్స్ చూడండి. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ డాష్ ఎస్టర్డే. స్వప్న హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ డాష్ మండే. హీ అటెండ్స్ కాలేజ్ డాష్ టుడే. సి రీజాయిన్డ్ కాలేజ్ డాష్ మండే. బబ్లు విల్ అటెండ్ స్కూల్ డాష్ టుమారో. I have been working as a teacher dash 10 years and he had not attended the meeting dash 2 years. ఇవన్నీ ఒకసారి తెలుగులో అర్థం చేసుకుంటే, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్, నేను అతన్ని చూడలేదు లేదా అతను నాకు కనిపించలేదు డాష్ ఎస్టర్డే, అంటే నిన్నటి నుండి కనిపించలేదంట. తర్వాత స్వప్న హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్తో బాధపడుతుంది డాష్ మండే, మండే నుండి, అన్నీ కూడా నుండి అనే వస్తుంది. అయితే ఏమి ఇక్కడ నుండి అని అర్థం వచ్చినట్టు సిన్సా, ఫర్రా, ఫ్రమ్మా, ఏది పడుతుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఐ హ్యావ్ నాట్, హ్యావ్ ఫామ్ ఉంది కాబట్టి సిన్స్ కానీ ఫర్ర కానీ ఒకటో క్లూ అయిపోయింది. అయితే లాస్ట్ ఎస్టర్డే అన్నాడు. ఎస్టర్డే అంటే ఏంటి? నిన్న. ఖచ్చితంగా చెప్పాడు నిన్న అని, ఆ రోజు పేరు చెప్పేశాడు. పేరు చెప్తే ఎస్టర్డే అని పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? సిన్స్ వస్తుంది. సిన్స్ ఎస్టర్డే అలా ఖచ్చితంగా చెప్తే సిన్స్. నెక్స్ట్ చూద్దాం. స్వప్న హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్తో బాధపడుతుంది డాష్ మండే. మండే అనేది రోజు చెప్పాడు, హ్యావ్ ఫామ్ ఉంది కాబట్టి పాయింట్ ఆఫ్ టైం ఉంది, అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ సెంటెన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ ఏమొస్తుంది? మండే అని పేరు ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి సిన్స్ వస్తుంది. సిన్స్ మండే అయిపోయింది. నెక్స్ట్ హీ అటెండ్స్ కాలేజ్కి అటెండ్ అవుతాడు డాష్ టుడే. ఈ రోజు నుండి, ఈ రోజు, టుడే దాని పేరు చెప్పాడు, ఈ రోజు అని, గ్యాప్ ఏం కాదు, ఈరోజు పేరు చెప్పాడు కాబట్టి సిన్స్ టుడే అని వస్తుంది. ఓకే, సిన్స్. హ్యావ్ ఫామ్ హ్యావ్ ఫామ్ లేదు చూడండి. థర్డ్ హీ అటెండ్స్ కాలేజ్ డాష్ టుడే. స్టార్టింగ్ రూలే. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఉందా? లేదు కాబట్టి సిన్స్ ఫర్ రూల్ వర్తించదు. అయితే ఇంక రిమైనింగ్ టెన్స్ ఏది ఉన్నా మనం ఏం రావాలి? డైరెక్ట్గా ఫ్రమ్ పెట్టేయాలి. ఫ్రమ్ టుడే, కాలేజ్కి అటెండ్ అవుతుంది ఈ రోజు నుండి. నెక్స్ట్ చూడండి. బబ్లు విల్ అటెండ్ స్కూల్. బబ్లు స్కూల్కి అటెండ్ అవుతాడు డాష్ టుమారో, రేపటి నుండి. ఇక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉందా సెంటెన్స్లో? లేదు. లేదంటే ఫ్రమ్ పెట్టేయడమే. ఆన్సర్ ఫ్రమ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐ హ్యావ్, ఇక్కడ మళ్ళీ హ్యావ్ ఉంది. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ డాష్ 10 years. 10 years అనేది ఒక గ్యాప్, ఒక ఇయర్ నుంచి ఇయర్ మధ్య ఉన్న గ్యాప్ 10 years అనేది ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి ఇది పీరియడ్ ఆఫ్ టైం. మధ్యలో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉంది, పర్ఫెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఏమొస్తుంది? ఫర్ వస్తుంది ఆన్సర్. ఫర్ 10 years. నెక్స్ట్ లాస్ట్ బిట్. హీ హ్యాడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. అతను మీటింగ్కి అటెండ్ అవ్వటం లేదు డాష్ 2 years. 2 సంవత్సరాల నుండి అన్నాడు. 2 years అనేది ఒక పీరియడ్ గ్యాప్ కాబట్టి అక్కడ ఫర్ వస్తుంది, అక్కడ హ్యాడ్ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మూడు కూడా సిన్స్, ఫర్, ఫ్రమ్ అనేది మూడు నుండి అని అర్థం తెలియజేస్తే ఏది ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. అండ్ స్టూడెంట్స్, స్మాల్ రిక్వెస్ట్, మన సబ్స్క్రైబర్ అందరూ కూడా గంట సింబల్ కొట్టలేదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఎప్పుడు వీడియో పెడుతున్నానో వాళ్ళకి నోటిఫికేషన్లో వెళ్ళటం లేదు. చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు వీడియో పెట్టినప్పుడు యూట్యూబ్లో మాకు రావటం లేదు అని. ఎందుకు రావటం లేదంటే గంట సింబల్ కొట్టి ఇక్కడ ఆల్ నోటిఫికేషన్ టచ్ చేస్తేనే మీకు ఆ నోటిఫికేషన్ కింద వస్తుంది.
ఓకే ఫ్రెండ్, అదొకటి తెలుసుకోండి అండ్ మన వీడియోని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.